రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల ఫీజులు చెల్లించడం లేదని, వారికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5న విజయనగరంలో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్థానికులు, నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్లుండి 5వ తారీఖుని ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఫీజు బకాయిలు చెల్లించక అనేక మంది పిల్లలు వారు చదువుతున్న కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ మీరు ఫీజులు కట్టకపోతే మీకు టీసీ ఇచ్చి పంపించేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఒక 9 నెలల కాలపరిమితి పూర్తి చేసుకున్నప్పటికీ రియంబర్స్మెంట్ పథకంతో అనేక మంది పేద విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లో మేము చదవలేమేమో అనే ఆలోచనతో ఉన్న తల్లిదండ్రులు మా పిల్లడు పేదవాడైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం చదివిస్తుంది అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి